హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈజ్ లక్ష్మి. అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్. మీరంతా ఇప్పుడు హ్యాపీగా, హెల్తీగా, స్ట్రాంగ్గా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆ, సో మన ఛానల్లో ఇప్పుడు కొత్తగా అంటే పాత ఛానల్ పోయింది కాబట్టి కొత్త ఛానల్ పెట్టాం కదా. సో వీడియోస్ అయితే కొంచెం లేట్గానే వస్తాయి. అందరూ విజయపదం టారోట్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరూ కూడా విజయపదం 2 ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే మీకు వీడియోస్ చేయగానే నోటిఫికేషన్స్ అన్నది వస్తాయి. సో ఫస్ట్ ఎవరైతే వీడియో చూస్తున్నారో వాళ్ళు లైక్ చేసి వీడియోని అయితే చూడండి. అప్పుడే ఈ వీడియో ఇంకా కొంతమందికి వెళ్తుంది. చాలామంది ఏం చేస్తున్నారంటే సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియో చూస్తున్నారు. సో సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని అయితే చూడండి. ఎందుకంటే మీకు వీడియోస్ చేయగానే నోటిఫికేషన్ రావాలి కదా. సో అందుకనేసి సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఇంకా ఎవరైతే పర్సనల్ రీడింగ్ తీసుకోవాలనుకుంటున్నారో వీడియో కింద టైటిల్లో నెంబర్ ఉంటుంది. సో మెసేజ్ చేయండి, మీకు డీటెయిల్స్ అన్నది వస్తాయి. ఇది జనరల్ రీడింగ్ కాబట్టి జనరల్గానే తీసుకోండి. అందరికీ కనెక్ట్ అవ్వాలని ఏమీ లేదు. సో కనెక్ట్ అయిన వాళ్ళు తీసుకోండి, కనెక్ట్ అవ్వని వాళ్ళు ఇది మీ రీడింగ్ కాదు. మినిమం ఒక 30-40% అయినా మీకు కనెక్ట్ అవ్వాలి. ఇది ఏ రిలేషన్ అయినా చూడొచ్చు, వైఫ్ అండ్ హస్బెండ్, ఇంకా డివోర్స్ అయిన వాళ్ళైనా, ఇంకా అదర్ రిలేషన్లో ఉన్న వాళ్ళైనా, సెకండ్ మ్యారేజ్, ఫ్రెండ్స్, ఏ జెండర్ అయినా చూడొచ్చు. మీకు ఆపోజిట్లో ఎవరైతే ఉంటారో వాళ్ళని ఇందులో కనెక్ట్ చేసుకోండి. సో ఇంకా ఏంటంటే ఇది టైమ్లెస్ రీడింగ్, మీరు ఎప్పుడైనా చూడొచ్చు. మీరు ఎప్పటి నుంచి చూస్తారో మీకు అప్పటి నుండి ఇది వర్తిస్తుంది. ఓకేనా? సో ఇవాళ టాపిక్ ఏంటంటే ఈ వ్యక్తి మళ్ళీ మీ లైఫ్లోకి వస్తారా అన్నది చూద్దాం. మీ మనసులో ఉన్న వ్యక్తి మీ లైఫ్లోకి మళ్ళీ వస్తారా అన్నది చూద్దాం. సో ఇక్కడ ఏంటంటే నేను ఇప్పుడు కార్డ్స్ నేను ముట్టుకొని పరిస్థితి. సో అందువల్ల నేను కొన్ని సందర్భాల్లో కార్డ్స్ అన్నది ఒక్కొక్కసారి డైరెక్ట్గా ముట్టుకోలేని పరిస్థితి ఉంటుంది. సో అప్పుడు ఏంటంటే నేను సిస్టమ్ నుండి చేస్తాను. మళ్ళీ నార్మల్ అయిపోయిన తర్వాత మళ్ళీ డైరెక్ట్ కార్డ్స్తోనే చేస్తాను. ఓకేనా? సో మనం ఇక్కడ కొన్ని కార్డ్స్ అయితే తీసుకుందాం. సో ఈ వ్యక్తి ఏంటంటే మీరు అడిగిన క్వశ్చన్స్కి కానీ లేదా అడిగే క్వశ్చన్స్కి కానీ ఈ వ్యక్తి దగ్గర ఆన్సర్ లేదు. కాకపోతే ఏంటనంటే అంటే ఈ వ్యక్తి మీరు సిన్సియర్గా ఉండి సిన్సియర్గా అడిగారు, కానీ ఈ వ్యక్తి ఏమనుకుంటున్నారంటే అంటే మీరు కావాలని ఏదో వీళ్ళని బ్లైమ్ చేసినట్టు, అంటే నిందించినట్టు, వీళ్ళ తప్పు లేనట్టు వీళ్ళు అనుకుంటున్నారు. అంటే అట్లా కాకపోయినా కూడా కొన్ని విషయాల్లో మీరు అడిగే క్వశ్చన్స్కి ఈ వ్యక్తి దగ్గర ఆన్సర్ లేదు. అది మిస్టేక్ ఆ వ్యక్తి చేశారు కాబట్టి మీరు క్వశ్చన్ చేశారు. కాకపోతే ఏంటనంటే ఆ క్వశ్చన్స్కి ఆ వ్యక్తి దగ్గర సమాధానం లేక, సో మీకేమో క్లారిటీ కావాలి. మీరేమో ఇప్పుడు ఎందుకు ఇలా చేశారు అని కానీ, లేకపోతే మీ వల్ల ఏదైనా తప్పు జరిగిందా అని కానీ, ఇట్లాంటివన్నీ కూడా అంటే ఎవరైనా కూడా వాళ్ళ తప్పు లేనప్పుడు ఎదుటి వ్యక్తి వచ్చి గొడవ పడ్డము, మాట్లాడడము, నిందించడము, లేదా మిమ్మల్ని వదిలేసి ఇంకొక రిలేషన్లోకి వెళ్ళడము, ఇట్లాంటివన్నీ ఎప్పుడైతే చేస్తారో సో అవన్నీ తప్పులే కాబట్టి అంటే ఆ వ్యక్తికి మీరు క్వశ్చన్ చేయకూడదు అనమాట. ఆ వ్యక్తి ఏం చేసినా కూడా మీరు క్వశ్చన్ చేయకోకుండా ఉండాలి. సో ఎవరైనా కూడా ఏదైనా ఒక వ్యక్తి చేసినప్పుడు క్వశ్చన్ చేయకుండా ఉండడం అన్నది సాధారణంగా కూడా జరగదు. కానీ ఈ వ్యక్తి మీకు ఏ విషయాల్లో కూడా క్లారిటీ ఇవ్వలేదు. మీకేమో క్లారిటీ కావాలి. అంటే అసలు మీ తప్పు ఏంటి? మీరేం చేశారు? ఎందుకు ఈ వ్యక్తి మిమ్మల్ని చీట్ చేశారు? ఈ వ్యక్తి మీతో ఇలా
ఉండడము, బిహేవ్ చేయడము. మీ తప్పు ఉంటే మీరు డైరెక్ట్గా అడగాలి, అంతేకాని మీకు మోసం చేయడం ఏంటి, మిమ్మల్ని చీట్ చేయడం ఏంటి, ఎందుకు ఈ వ్యక్తి మీ లైఫ్లోకి వచ్చారు, ఎందుకు చీట్ చేశారు, ఇట్లాంటివన్నీ కూడా మీకు చాలా వరకు ఒక క్లారిటీ అన్నది కావాలి. సో జరిగిపోయిన వాటి గురించే ఎక్కువ తలుచుకుంటున్నారు మీ మధ్య. అంటే మీ పర్సన్ అంటే ఆ సమయంలో ఇది జరుపుకోకుండా ఉండాల్సింది. సో నేనే తప్పు చేశానేమో, కానీ నేను ఇలా ఎందుకు చేశాను, లేకపోతే కనుక మీకు క్లారిటీ ఇవ్వలేకపోయాను, నా తప్పు వల్లే నేను మొహం చూపించుకోలేకపోయాను. ఇప్పుడు కొన్ని సందర్భాల్లో మీకు ఎదురు పడినా మీరు ఏవైనా అడుగుతారనేసి ఇక్కడ ఈ వ్యక్తికి అయితే ఇంకా మీకు ఎదురు పడాలని కూడా అనుకోవట్లేదు. సో ఈ వ్యక్తి మళ్ళా తిరిగి మీ లైఫ్లోకి వస్తారా అంటే, వస్తే మీరు ఎలా రియాక్ట్ అవుతారు, సో ఏమడుగుతారు అన్న భయం అయితే వెంటాడుతోంది. మిమ్మల్ని అయితే చాలా అంటే చాలా మిస్ అవుతున్నారు. కానీ ఇక్కడ ఈ వ్యక్తికి మీకు ఎదురుపడే ధైర్యం అయితే లేదు. ఎందుకంటే మీరు అడిగే క్వశ్చన్స్కి ఆన్సర్ చెప్పలేని పరిస్థితి, మీకు మొహం చూపించుకోలేని పరిస్థితి. వీళ్ళల్లో వీళ్ళు కుమిలిపోతున్నారంటే సంథింగ్ మిమ్మల్ని చీట్ చేసి మిమ్మల్ని వదిలేసి వెళ్ళిన తర్వాత ఈ వ్యక్తి లైఫ్ సంథింగ్ ఏదో మిస్ అవుతున్నారు. ఏదో అనుకొని బాధలు పడి ఉండొచ్చు, లేకపోతే ఇంకా బంగారం అంటే మీతో థర్డ్ పార్టీని పోల్చుకుంటూ ఉండొచ్చు. సో మీ వాల్యూ తెలిసి వచ్చి ఉండొచ్చు, ఇట్లా అనమాట. మిమ్మల్ని అయితే బాగా మిస్ అవుతున్నారు. జరిగిపోయిన వాటి గురించి అయితే ఎక్కువగా తలుచుకుంటున్నారు. కానీ తిరిగి రావాలి అని అంటే కనుక ఈ వ్యక్తికి ఒక భయం అన్నది వెంటాడుతుంది. అంటే జరిగిపోయిన వాటి గురించి మీరు ఎక్కడ టాపిక్ తీసుకొస్తారు, సో ఎక్కడ ఏం చెప్పాల్సి వస్తుంది, నేను ఎలా మొహం చూపించుకోవాలి, ఏం మాట్లాడాలి, సో ఎలా రియాక్ట్ అవుతారు అనేసి ఇట్లా ఎక్కువగా ఆలోచిస్తున్నారు. ఈ వ్యక్తి మీకు ఒకవేళ మాట్లాడినా ఎదురు పడినా సంథింగ్ ఏవేవో అంటే ఏంటంటే, ఇప్పుడు మీతో ఫోన్లో మాట్లాడినా కూడా సపోజ్ మీ పక్కింట్లోనో లేకపోతే ఎదురింట్లోనో అవతల వీధిలోనో మీకు కనపడకుండానో ఉన్నా కూడా మీకు ఒకలా కనిపిస్తారు, ఆ వ్యక్తి ఇంకొకలా ఉంటారు. ఈ వ్యక్తి ఏంటంటే వీళ్ళ ఎమోషన్స్ని వీళ్ళ ఫీలింగ్స్ని అంత త్వరగా బయట పెట్టరు. పైకి నార్మల్గానే కనిపిస్తారు, కానీ వాళ్ళల్లో వాళ్ళు ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఎంత కుమిలిపోతున్నారన్నది వాళ్ళకి మాత్రమే తెలుసు. ఎందుకంటే పైకి కనిపించేంత హ్యాపీగా అయితే లేరు. కానీ మీ దగ్గరికి రావడానికి వాళ్ళ మొహం చెల్లక, కొన్ని విషయాల్లో సమాధానం చెప్పుకోలేక, మీకు క్లారిటీ ఇవ్వలేక, ఇంకా మీకు ఎదురు పడలేక, ధైర్యం కూడా సరిపోక ఈ వ్యక్తి అయితే మీకు దూరంగా ఉంటున్నారు. రావాలని ఉన్నా కూడా దూరంగా ఉంటున్నారు. సో చూద్దాం ఇంకా కొన్ని కార్డ్స్ తీసి. ఈ వ్యక్తి ఇప్పుడు ఒక ఆల్రెడీ మ్యారేజ్ అయి ఉండొచ్చు, లేకపోతే మ్యారేజ్ అయ్యి డివోర్స్ అయి ఉండొచ్చు, ఇంకా వచ్చేసి రిలేషన్లో దెబ్బతిని ఉండొచ్చు. అంటే ఇప్పుడు మీరు ఆ వ్యక్తి ఒక రిలేషన్లో ఉండొచ్చు, లేదా లవ్లో ఉండొచ్చు, ఇట్లా ఏదైనా ఉండొచ్చు కదా. సో అందులో సంథింగ్ అంటే మనీ మోసపోయి ఉండొచ్చు, రిలేషన్ పరంగా కూడా మోసపోయి ఉండొచ్చు. కానీ ఒక రిలేషన్ అయితే బ్రేక్ అయ్యింది, ఇంకొక రిలేషన్లోకి అయితే ఎంటర్ అవ్వాలని అయితే అనుకుంటున్నారు. సో ఇంకా ఇదేంటనంటే ఇంకా మీకు మ్యారేజ్ ఆప్షన్ ఉన్నా, లేకపోతే ఇంకా మళ్ళీ మీ రిలేషన్ ఒక కలిసి ముందుకు వెళ్ళాలన్నా, మీతో లైఫ్ పంచుకోవాలన్నా కూడా కొంచెం ఆసక్తి అన్నది చూపిస్తున్నారు. అంటే ఎక్కువగా మిమ్మల్ని మిస్ అవుతున్నారు కాబట్టి మిమ్మల్ని కలవాలి అన్న ఫీలింగ్ అయితే కలుగుతుంది. వేరే రిలేషన్లోకి వెళ్ళిన తర్వాత ఒకవేళ మీకు థర్డ్ పార్టీ ఉన్నారో లేదో దాన్ని బట్టి డిసైడ్ చేసుకోండి. థర్డ్ పార్టీని మేనిఫెస్టేషన్ చేయకండి. ఒకవేళ లేదు, ఒక ఫ్యామిలీ ఉందనుకోండి, ఆ ఫ్యామిలీ అంటే ఇప్పుడు మిమ్మల్ని కాదనుకొని ఫ్యామిలీ దగ్గరికైనా వెళ్ళి ఉండొచ్చు. ఇప్పుడు థర్డ్ పార్టీ అంటే మిమ్మల్ని కాదనుకొని ఫ్యామిలీ దగ్గరికైనా వెళ్ళి ఉండొచ్చు. సో అది కూడా మనకు థర్డ్ పార్టీ కిందే వస్తుందన్నమాట. చాలామంది ఇప్పుడు ఫ్యామిలీ మాటలు వినేసి మ్యారేజ్ అయినా వెళ్ళిపోయి ఉండొచ్చు,
అయినా వెళ్ళిపోయి ఉండొచ్చు, లేకపోతే మ్యారేజ్ వరకు రావాల్సిన రిలేషన్ని బ్రేక్ చేసుకొని వెళ్ళిపోయి ఉండొచ్చు. ఇంకా రిలేషన్ మీది లాంగ్ రిలేషన్లో ఉండి కూడా మీరు విడిపోయి ఉండొచ్చు. సో ఏంటంటే ఇప్పుడు మీ రిలేషన్ ఎప్పుడు అంటే ఈ వ్యక్తికి ఓపెన్ కావాలి, ఇంకా ఈ వ్యక్తి మారుతున్నారు అన్న విషయం మీకు కూడా తెలియాలి. వీళ్ళ ఎమోషన్స్ని బయట పెట్టాలి. ఇంకా చాలా అంటే యాక్షన్ తీసుకునే మూడ్లో లేరు. మిమ్మల్ని మిస్ అవుతున్నా, ఇంకా మీతో ఆలోచిస్తున్నా, వీళ్ళ ఎమోషన్స్ని అయితే ఫస్ట్ బయట పెట్టాలి కదా. వీళ్ళ ఫీలింగ్స్ అయితే మీకు తెలుస్తేనే కదా మీరు కూడా ఏ స్టెప్ తీసుకోవాలి అని ఇది కావడం. ఈ వ్యక్తి వస్తారు, కానీ ఈ వ్యక్తి చేసిన దానికి మీరు క్వశ్చన్ చేయకూడదు. అలా అయితే ఈ వ్యక్తి మీతో కలిసి ముందుకు వెళ్ళాలని అయితే అనుకుంటున్నారు లైఫ్. ఈ వ్యక్తికి ఇప్పుడైతే మీరు క్వశ్చన్ చేయకపోతే ఈ వ్యక్తికి ఓకే. చాలా కష్టంగా ఉంది. ఈ వ్యక్తి మిమ్మల్ని వదిలేసి అయితే చాలా రోజులు ఉండలేరు. చాలా అంటే చాలా త్వరగా మళ్ళీ మీ లైఫ్లోకి అయితే రావాలని అయితే అనుకుంటున్నారు. సో అతి త్వరలోనే ఈ వ్యక్తి ఒక డేర్ చేస్తారు. ఎందుకంటే ఇది లాంగ్ రిలేషన్ అయి ఉండొచ్చు, లేకపోతే కనుక ఇంకా ఒక ఎవరైనా ఇన్వాల్వ్మెంట్ అయి ఉండొచ్చు. ఒకవేళ మ్యారేజ్ అయి ఉంటే కనుక పెద్దవాళ్ళు ఇన్వాల్వ్మెంట్ అయి ఉండొచ్చు. లేదు మ్యారేజెస్కి మీరు లవ్లో ఉన్నారు, మ్యారేజ్కి ఒప్పుకోవాలి అని అంటే కనుక ఒక మీ పెద్దవాళ్ళు కానీ, లేకపోతే మీకు ఎవరైనా తెలిసిన వాళ్ళు కానీ, వీళ్ళు ఎవరైనా ముందుకు వచ్చే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. సో ఒక వ్యక్తి కలగజేసుకుంటారు. ఆ వ్యక్తి వల్ల మీ రిలేషన్ అన్నది మీ ఇద్దరి మధ్య ఏవైతే గొడవలు ఉన్నాయో ఇవి కొంచెం తగ్గడానికి అయితే అవకాశం అన్నది ఉంది. సో అది ఆన్లైన్ ద్వారా అయినా గొడవలు తగ్గచ్చు, లేదా మెసేజ్ ద్వారా అయినా, ఫోన్ కాల్ ద్వారా అయినా, ఒక వ్యక్తి ద్వారా అయినా. ఆ వ్యక్తి ఎవరనంటే పెద్దవాళ్ళు అవ్వచ్చు, ఫ్రెండ్స్ అవ్వచ్చు, మీకు ఆ వ్యక్తికి ఒకవేళ తెలిసిన వ్యక్తులు అయి ఉండొచ్చు, ఎవరైనా అయి ఉండొచ్చు. సో ఒక ఇన్వాల్వ్మెంట్ అయితే అవసరం. మీ వాల్యూ అన్నది ఈ వ్యక్తికి బాగా అంటే బాగా తెలిసి వస్తుంది. మీరైతేనే ఆ వ్యక్తికి కరెక్ట్ అన్న భావన అయితే కలుగుతుంది. ఎందుకంటే ఎక్కడెక్కడ తిరిగినా, ఎక్కడికెక్కడ వెళ్ళినా ఆ సాటిస్ఫాక్షన్ అయితే ఈ వ్యక్తికి కలగలేదు. ఎందుకంటే మీకు మీరు వేసే క్వశ్చన్కి ఆన్సర్ చెప్పుకోలేక దాక్కొని తిరుగుతున్నారు. వేరే రిలేషన్లోకి వెళ్ళి బాగుపడ్డారా అంటే అది లేదు. అక్కడ చూస్తే మనీ పరంగా మోసపోయారు, రిలేషన్ పరంగా కూడా మోసపోయారు. ఇది ఎంతవరకు తెలుసో మీకు నాకైతే తెలియదు, కానీ ఇక్కడైతే జరిగిన వాటి గురించే ఎక్కువ తలుచుకొని బాధపడుతున్నారు. మీ వాల్యూ అన్నది ఈ వ్యక్తికి ఎక్కువగా తెలిసి వచ్చింది. సో మిమ్మల్ని వదిలైతే ఇంకా చాలా కాలం ఉండలేరు. మీతో చాలా విషయాలు షేర్ చేసుకుంటారు. మళ్ళీ ఈ వ్యక్తి మీతో కలుస్తారు, మీతో మాట్లాడతారు. బిజినెస్ పార్ట్నర్గా అవ్వచ్చు, లేకపోతే మీరిద్దరు మెయిన్ ఫర్ ఈచ్ అదర్లా ఉంటారు. మీ ఇద్దరి అభిప్రాయాలు బాగా కలుస్తాయి. సో మీరు మిమ్మల్ని ఊహించేసుకుంటున్నారు ఇంకా ఈ వ్యక్తి. ఇంకా లైక్ చాలా అంటే చాలా వరకు ఈ వ్యక్తి మైండ్లో బలంగా ఫిక్స్ అయిపోయారు. మీ ఇద్దరి కెమిస్ట్రీ కూడా బాగుంటుంది. ఇంకా మీ ఇద్దరు ఏదైనా కూడా ఒక కలిసి ట్రావెల్ చేయడానికి ఒక అవకాశం అయితే వస్తుంది. ఈ వ్యక్తి అయితే తప్పకుండా 100కి 200% అయితే మీ లైఫ్లోకి తిరిగి వస్తారు. మిమ్మల్ని వదిలి అయితే ఇక చాలా కాలం అయితే ఉండలేరు. ఈ వ్యక్తి చేసిన తప్పు అన్నది తెలిసి వస్తుంది. ఎందుకంటే ఇక్కడ అర్థమవుతుందన్నమాట, ఆ వ్యక్తికి అర్థమవుతుంది. ఇక్కడ ఈ వ్యక్తి లైఫ్ ఈ వ్యక్తికే చాలా అంటే చాలా భారంగా అనిపిస్తుంది. ఇంకా ఇంత ఇంత పెయిన్ని తీసుకోలేకపోతున్నారు. సో ఇవాల్టి వీడియో అయితే ఇది. ఈ వీడియో ఎవరికైతే కనెక్ట్ అయిందో వాళ్ళ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి. పాజిటివ్ క్లైమ్ చేసుకోవడానికి 333 నెంబర్ని మెన్షన్ చేసి క్లైమ్ చేసుకోండి. ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని అయితే చూడండి. పర్సనల్ రీడింగ్ కోసం వీడియో కింద టైటిల్లో నెంబర్ ఉంటుంది, మెసేజ్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.